హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజ్ కిచెన్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై. సో ముందుగా దానికి కావాల్సిందల్లా 3 చిన్న సైజు ఉల్లిపాయల ముక్కల్ని కట్ చేసుకోండి. పొయ్యి వెలిగించుకొని ఒక తవరా పెట్టేసుకొని దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో నీరు లేకోకుండా ఆరిపోయిన తర్వాత ఈ రకంగా 3 చెంచాల ఆయిల్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తాలింపు గింజలు అయితే ఇక్కడ వేస్తున్నాం చూడండి. దాంతో పాటుగా ఒక 3 ఎర్ర మిరపకాయలు అన్నమాట. సో అవి కూడా వేసేసుకున్నా. ఇక్కడ వేసుకున్న తర్వాత కాస్తంతసేపు దాన్ని ఈ రకంగా తిప్పుతూ కాస్తంత ఫ్రై అవ్వనివ్వండి. సో దాని తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు అయితే వేసేసుకున్నాము. కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయల ముక్కలను కూడా వేసేసుకొని కాస్తంత ఈ రకంగా కదవండి. ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉండబోతుంది అనమాట. ఇక్కడ చూడండి, కట్ చేసుకున్న తోటకూరని కడిగేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆ తోటకూరను కూడా దీంట్లో వేసేస్తున్నాము. సో చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే ఉంటుంది రెసిపీ. చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా చేసుకోవచ్చు. సో దాన్ని ఏం చేస్తామంటే కొద్దిసేపు వరకు ఉడకనిద్దాం. ఓ 3 నిమిషాల తర్వాత అయితే దీని పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. సో చూడండి, బాగా కదిపిన తర్వాత ఉప్పు మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోండి. దాని తర్వాత కాస్తంత పసుపు, సో అది కూడా వేసుకొని ఈ రకంగా కదిపేసిన తర్వాత మళ్ళీ కాస్తంతసేపు వరకు మళ్ళీ ఉడకనిద్దాం. ఈ మధ్యలో మసాలా చేసుకోవాలి కదా, కాస్తంత కొబ్బరి ముక్కలు, అలాగే గుళ్ళు, శనగగుళ్ళు, దాని తర్వాత కారం, వెల్లుల్లిపాయ రెబ్బలు, వాటిలన్నీ మిక్స్ చేసేసుకుంటే మసాలా అయితే అయిపోయింది. మళ్ళీ 3 నిమిషాల తర్వాత చూసుకుంటే ఈ రకంగా చాలా వరకు ఉడికిపోద్ది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నీరు అయితే కాస్తంత ఉందన్నమాట. ఆ నీరు పోయేంత వరకు మీరు ఉడికించాల్సి ఉంటుంది. ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలాని అయితే ఇక్కడ వేసాము. సో ఈ రకంగా అయితే ఓవరాల్గా ఇప్పుడు రెసిపీ అయితే మ్యాక్సిమం పూర్తవడానికి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ నీరంతా కాస్త లాగేసిన తర్వాత ఇంకా రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టుగానే. సో ఈ రకంగా మీకు తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ మీద వచ్చి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.